మ్మ్. ఈ రోజుల్లో మనం ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఏంటంటే పక్కనే ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోవడం. ఖచ్చితంగా. ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసి ఓ 10 నిమిషాలు చూస్తూ ఉండిపోవడం. అవును. ఎవరివో పోస్టులు, వార్తలు లేదా నోటిఫికేషన్లు చూడటం. ఆ తర్వాత అకారణంగానే ఒక రకమైన స్ట్రెస్ లేదా ఒక అలసట ఫీలవుతుంటాం కదా. నిజమే. ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనండి. అయితే వేల సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన తత్వశాస్త్ర గ్రంథం ఈనాటి మన ఈ ఆధునిక ఆందోళనలన్నింటికీ కేవలం మన మనస్సే ప్రధాన కారణమని చెప్తే. ఆ మనస్సును సరిదిద్దుకుంటే మొత్తం వాస్తవికతే మారుతుందని చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవును. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఆ విషయాన్నే పరిశీలించబోతున్నాం. బౌద్ధ తత్వశాస్త్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ధమ్మపదం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు. మ్మ్. ధమ్మపదంలోని ప్రారంభ శ్లోకాలను, అందులోనూ యమకవగ్గు అంటే జంట పద్యాలుగా పిలిచే మొదటి అధ్యాయంలోని మొదటి 20 శ్లోకాల సారాంశాన్ని మనమీరోజు డీకోడ్ చేయబోతున్నాం. అంటే ఈ వనరులో కేవలం చదివి వదిలేయడానికి కాదండి, ప్రాక్టికల్గా ఆచరించడానికి. అవును. సరే, దీనిని కొంచెం విడమరిచి చూద్దాం. అసలు ఈ మూలాలను నేటి దైనందిన జీవితంలో ఎలా వాడుకోవచ్చో కూడా విశ్లేషిద్దాం. ఈ గ్రంథం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎక్కడో హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసుకునే సన్యాసుల కోసం రాసింది కాదు. ఖచ్చితంగా కాదు. ఇది దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే కోపం, అసూయ, ఆందోళన లాంటి మానసిక సంఘర్షణల గురించి చాలా ప్రాక్టికల్గా మాట్లాడే ఒక అద్భుతమైన మాన్యువల్. అంటే భౌతిక ప్రపంచంలో జరిగే మార్పుల గురించి కాకుండా మన లోపల జరిగే అంతర్గత ప్రక్రియల గురించి మాట్లాడుతుందన్నమాట. అవును. ఈ రోజుల్లో మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లేదా సిబిటి అని ఏదైతే అంటున్నామో దానికి అసలైన ప్రాచీన రూపం ఇక్కడే కనిపిస్తోంది. కరెక్ట్. ఈ గ్రంథం అసలు ఏ విధంగా ప్రారంభమవుతుందో చూస్తేనే ఒక రకమైన షాక్ తగులుతుంది. ప్రారంభంలోనే ఒక బలమైన స్టేట్మెంట్తో మొదలవుతుంది, మనస్సే అన్నింటికీ మూలం అని. అవును. ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ఏ పనైనా బయట జరక్కముందే మనసులో మొదలవుతుంది. మనమేది మాట్లాడినా, ఏ పని చేసినా దానికి పునాది మన ఆలోచనే అని చెప్తూ ఒక అద్భుతమైన పోలికను తీసుకోవచ్చారిక్కడ. అవును. కలుషితమైన మనసుతో అంటే ద్వేషంతోనో కోపంతోనో మనమేదైనా చేస్తే ఆ దుఃఖం మనల్ని వెంబడిస్తూనే ఉంటుందని చెబుతూ బండిని లాగే ఎద్దు అడుగుజాడల వెనుక నిరంతరం వచ్చే బండి చక్రంతో పోల్చారు కదా. అలాగే నిర్మలమైన మనసుతో చేసే పనులు ఒక మనిషిని ఎన్నటికీ వీడని నీడలాగా జీవితాంతం సుఖాన్నిస్తాయని మొదటి 2 శ్లోకాల్లో చెప్పారు. ఈ 2 పోలికలు వినడానికి చాలా బావున్నాయి కదా. ఎద్దు వెనుక వచ్చే చక్రం, ఇంకా మన వెంటే ఉండే నీడ. బావుండటమే కాదండి, వీటి వెనుకున్న సైకాలజీ చాలా లోతైనది. ఆ బండి చక్రం ఉదాహరణను కొంచెం విడమరిచి చూద్దాం. తప్పకుండా. ఎద్దు అనేది మనం చేసే కర్మ లేదా పని అనుకుంటే ఆ ఎద్దు అడుగు వేసిన ప్రతిసారి దాని వెనుకే ఆ బండి చక్రం వస్తుంది. ఆ చక్రాన్ని ఇక్కడ దుఃఖం లేదా స్ట్రెస్తో పోల్చారు. అంటే బండి నడుస్తున్నంతసేపు ఆ చక్రం ఆ ఎద్దును వెంబడిస్తూనే ఉంటుంది, అది తప్పించుకోలేదు. కరెక్ట్. మనం కోపంతో ఒక మాట అన్నప్పుడు ఆ క్షణానికి మనం ఏదో గొప్పగా గెలిచేశామనిపిస్తుంది. కాని ఆ తర్వాత లోపల మొదలయ్యే అశాంతి, గిల్ట్ ఫీలింగ్ ఆ బండి చక్రంలాగా రోజంతా మనల్ని నలిపేస్తూనే ఉంటాయి. ఒక్క నిమిషం, ఇక్కడొక ప్రాక్టికల్ ప్రశ్న అడుగుతాను. మనం పడే కష్టాలకు కేవలం మన ఆలోచనలే కారణమంటారా? అడగండి. బయట జరిగే పరిస్థితులకు సంబంధం లేదా? ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో వచ్చి మన కారును ఢీకొట్టారు అనుకుందాం. అవును. అక్కడ నా మనసు ప్రశాంతంగా ఉన్నా సరే నాకు నష్టం జరిగింది కదా. అప్పుడు నా ఆలోచనల వల్లే ఈ దుఃఖమొచ్చింది అని ఎలా అనగలం? అది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ గ్రంథం చెప్తుంది బయట జరిగే సంఘటనల గురించి కాదు, ఆ సంఘటనలకు మనం ఎలా స్పందిస్తాం అనేదాని గురించి. దానివల్ల కారుకు డ్యామేజ్ అవుతుంది, అది ఎలాగో ఇన్సూరెన్స్ వాడు చూసుకుంటారు. నిజమే. కాని ఆ జరిగిన సంఘటనను పట్టుకొని రోజంతా నాకే ఎందుకిలా జరగాలి, వాడు ఎంత వెధవ, ఈ రోజంతా పాడైపోయింది అని లోపల ఒక నెగటివ్ కథను అల్లుకుంటాం చూసారా? ఆ అల్లుకున్న కథే ఆ కలుషితమైన మనసు అనమాట. ఖచ్చితంగా. ఆ సంఘటనకు మనం ఇచ్చే అర్థమే మనకు అసలైన దుఃఖాన్నిస్తుంది. అదే ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది కానీ అదృష్టవశాత్తు నాకెలాంటి దెబ్బ తగల్లేదు అని నిర్మలమైన మనసుతో ఆలోచించగలిగితే అక్కడ ఆ పరిస్థితిని ఎదుర్కొనే ఒక ప్రశాంతత వస్తుంది. అవును, ఆ ప్రశాంతతే మన వెంట నడిచే నీడ.
అంటే సంఘటనలు మన కంట్రోల్లో ఉండకపోవచ్చు కానీ వాటిని డీకోడ్ చేసుకునే ఆంతరంగిక సాఫ్ట్వేర్ మన చేతుల్లోనే ఉందన్నమాట. 100% మన చేతుల్లోనే ఉంది. ఆలోచనలే పునాది అన్నప్పుడు ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య వస్తుంది. దైనందిన జీవితంలో ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనసులో కలిగే పగను ఎలా ఎదుర్కోవాలి? దీనిపై కూడా ఈ వనరుల్లో 3 నుండి 6 వరకు ఉన్న శ్లోకాల్లో చాలా స్పష్టమైన చర్చ జరిగింది. నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను ఓడించాడు, నాది దోచుకున్నాడు అని ఎవరైతే పదే పదే మనసులో పగను పెంచుకుంటారో వారి వైరం ఎప్పటికీ శాంతించదు అని తేల్చి చెప్పారు కదా. అవును, ఇది మనల్ని మనం నాశనం చేసుకునే ఒక అద్భుతమైన ఉదాహరణ. పగను మనసులో మోయడమంటే మనం విషం తాగి ఎదుటివాడు చనిపోవాలని కోరుకోవడం లాంటిది. వావ్, చాలా కరెక్ట్గా చెప్పారు. దీనిని విశాల దృక్పథంతో చూస్తే ఇక్కడొక సనాతన ధర్మాన్ని, అంటే ఒక యూనివర్సల్ లాను ప్రస్తావించారు. అవేరం అనే ఒక పదాన్ని వాడారు. అవేరం అంటే అవేర్నెస్ లాంటిదా? కాదు, అవేరమంటే వైరం లేకపోవడం, క్షమించడం లేదా ప్రేమ. వైరం ఎప్పుడూ వైరంతో శాంతించదు. అగ్నిని అగ్నితో ఆర్పలేము. అది కేవలం ప్రేమతోనే శాంతిస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అత్యున్నత స్థాయి కదా. ఖచ్చితంగా. అంతంగా ఉంది. కానీ వాస్తవికతలోకి వద్దాం. ఆఫీస్లో ఒకరు మనల్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మనం చేసిన ప్రాజెక్ట్కి వాళ్ళు క్రెడిట్ కొట్టేశారు అనుకుందాం. ఇలాంటివి రోజు జరిగేవే. అప్పుడు సరేలే, వైరంతో వైరం శాంతించదు అని వాళ్లను క్షమించేసి ఊరుకుంటే మనల్ని మనం కాపాడుకోలేనంత బలహీనులం లేదా చేతకాని వాళ్ళం అయిపోతాం కదా. అవుననిపిస్తుంది. మరి ఈ గ్రంథం ఈ ప్రాక్టికల్ సమస్యను ఎలా అడ్రస్ చేస్తుంది? ఇక్కడ కొంచెం క్లాష్ వస్తున్నట్లు అనిపించడం లేదా? పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడొక చిన్న మతలబుంది. క్షమించడం లేదా పగను వదిలేయడమంటే అంటే జరిగిన దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మౌనంగా భరించడం అని కాదు అర్థం. మీ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరో తీసుకుంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్గా మీరు దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, సరైన అథారిటీకి కంప్లైంట్ చేయాలి. మరి పగను వదిలేయడం ఎలా అవుతుంది? యాక్షన్ తీసుకునేటప్పుడు మీ మనస్సులో ఏముంది అనేదసలు పాయింట్. కోపంతో వాణ్ణి ఎలాగైనా నాశనం చేయాలనే ద్వేషంతో రగిలిపోతూ ఆ పని చేస్తే ఆ ప్రాసెస్లో మీరే ఎక్కువగా నష్టపోతారు. అవును, మన నిద్ర పాడవుతుంది, మన మానసిక శాంతి దెబ్బతింటుంది. అదే ఒక స్పష్టతతో, పగ లేకుండా కేవలం ఇది తప్పు, దీన్ని సరిదిద్దాలి అనే ఉద్దేశ్యంతో యాక్షన్ తీసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆ ద్వేషాన్ని లోపల హోల్డ్ చెయ్యకూడదనేది ఇక్కడ ఉద్దేశ్యం. ఓహో, అంటే యాక్షన్ తీసుకోకూడదు అని కాదు, ఆ యాక్షన్ వెనుక డ్రైవింగ్ ఫోర్స్ పగ కాకూడదు అంటారు. అద్భుతం. అంతేకాకుండా దీనికోసం మరొక వాస్తవికమైన పరిష్కారాన్ని కూడా ఈ వనరులు సూచించాయి. ఆ పగలు ద్వేషాలు వదిలేయడానికి వాళ్ళు చెప్పిన కారణం కదా, మనమిక్కడ శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు అందరం మరణిస్తాము అనే వాస్తవాన్ని గుర్తు చేసుకోమన్నారు. అవును, ఇది వినడానికి కాస్త నిరాశావాదంలాగా అనిపించినా దీనిలో ఒక గొప్ప గ్రౌండింగ్ టెక్నిక్ దాగి ఉంది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది నిరాశావాదం కాదు, అదొక అల్టిమేట్ రియాలిటీ చెక్. మనం రోజు సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఎవరో ఒక నెగటివ్ కామెంట్ పెడితే దానికి రిప్లై ఇచ్చి గంటల తరబడి వాదనకు దిగుతారు. లేదా ట్రాఫిక్లో ఎవరో ఓవర్టేక్ చేశారని కిలోమీటర్ల కొద్దీ వాళ్లను వెంబడించి మరీ గొడవపడతారు కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మనం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతాం, మన ఈ ఈగో కూడా శాశ్వతం అనే భ్రమ వల్లే కదా. నిజమే, జీవితం ఎంత తాత్కాలికమో, రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదనే నిజం తెలుసుకుంటే ఈ చిన్న చిన్న ఆఫీస్ రాజకీయాలు, ఈ ఈగో క్లాషెస్ ఎంత అర్ధరితమైనవో మనకే నవ్వొస్తుంది. నేను చనిపోయే ముందు గుర్తు చేసుకునే అంత ముఖ్యమైన విషయమా ఇది అని ఒకసారి ప్రశ్నించుకుంటే చాలు, సగం సమస్యలు అక్కడే సమసిపోతాయి. భలే చెప్పారు. ఆ ఒక్క ప్రశ్నతో అనవసరమైన లగేజ్ అంతా వదిలించుకోవచ్చు. కాని ఆ ప్రశాంతతను ఎల్లప్పుడూ కాపాడుకోవడం ఎలా? ప్రతిక్షణం చుట్టూ ఏదో ఒక ఆకర్షణ మనల్ని లాగుతూనే ఉంటుంది కదా. ఇక్కడే మనం 7, 8 అలాగే 14, 15 శ్లోకాల దగ్గరకొస్తాం. అంతర్గత శిక్షణ గురించి ఇందులో చాలా గొప్పగా చర్చించారు. అవును, ఇంద్రియ నిగ్రహం లేకుండా సోమరిగా ఉండేవారిని మారుడు చాలా సులభంగా లొంగతీసుకుంటాడని చెప్పిన విధానం, ఆ పోలికలు చాలా బావున్నాయి. ఇక్కడ మారుడంటే తలమీద కొమ్ములుండి మనల్ని భయపెట్టే రాక్షసుడు కాదు. మారుడంటే మన లోపల ఉండే ప్రలోభాలు, టెంప్టేషన్స్ మరియు మన బలహీనతలు. ఉదాహరణకు, రాత్రి పడుకునే ముందు ఒక్క 5 నిమిషాలే ఇన్స్టాగ్రామ్ చూసి పడుకుంటాను అని మొదలుపెట్టి రాత్రి 2 గంటల వరకు ఫోన్ చూస్తూనే ఉంటాం చూసారా, ఆ స్క్రోల్ చేయించే ఎనర్జీనే ఈ మారుడనొచ్చా. 100% అదే.
ఎవరికైతే తమ మనసు మీద నిగ్రహం ఉండదో, ఎవరైతే సోమరిగా సుఖాల వెంట పడతారో వారినొక బలహీనమైన చెట్టును గాలి ఎంత సులభంగా కూల్చేస్తుందో అంత సులభంగా ఈ పరిస్థితులు లొంగదీసుకుంటాయి. దానికి విరుద్ధంగా నిగ్రహంతో ఉన్నవారిని ఒక బలమైన పర్వతాన్ని గాలి ఏమీ చెయ్యలేనట్లు ఎవరూ కదిలించలేరు అని చెప్పారు. కరెక్ట్. ఈ పర్వతం చెట్టు ఉదాహరణతో పాటు 13, 14 శ్లోకాల్లో ఇంకొక ఉదాహరణ కూడా నన్ను బాగా ఆకట్టుకుంది. అదే పైకప్పు ఉదాహరణ. ఆ పైకప్పు ఉదాహరణ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. సరిగ్గా వెయ్యని పైకప్పు ఉన్న ఇంట్లోకి వర్షం ఎలాగైతే సులభంగా చొరబడుతుందో, సరైన శిక్షణ లేని మనస్సులోకి కోరికలు అలా సులభంగా చొరబడతాయని చెప్పిన పాయింట్. దీన్ని మనం మన రోజువారీ జీవితానికి అన్వయించుకుందాం. అంటే ఆ వర్షమనేది బయట ప్రపంచంలో జరిగే గందరగోళం, నా ఫోన్కొచ్చే వందలాది నోటిఫికేషన్లు లేదా ఎవరెవరో నా గురించనే మాటలు, అవును అనుకుంటే నా ఫోకస్ లేకపోవటమే, నా మనస్సు మీద నాకు కంట్రోల్ లేకపోవటమే ఆ సరిగ్గా వెయ్యని పైకప్పన్మాట. ఎంత చక్కగా అన్వయించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాక్టికల్ పాయింట్ అదే. బయట వర్షం పడకుండా మనం ఆపలేం. క్యూములోనింబస్ మేఘాలు వస్తే వర్షం పడుతుంది. అది ప్రకృతి సహజం. మన బాస్ కోపగించుకోవడం, మార్కెట్ క్రాష్ అవ్వడం ఇవన్నీ ఆ వర్షం లాంటివే. ఖచ్చితంగా వాటిమే కంట్రోల్ చేయడానికి ప్రయత్నించటం మూర్ఖత్వం. కాని మన ఇంటి పైకప్పును పటిష్టంగా నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆ పైకప్పును నిర్మించుకోవడమే మానసిక శిక్షణ లేదా మైండ్ ట్రైనింగ్. మన మనసును ఎంత బాగా ట్రైన్ చేసుకుంటే మన పైకప్పు అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అవును. అప్పుడు లోపల ప్రశాంతంగా కూర్చుని మీరు ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయగలరు. అదే పైకప్పులో చిల్లులు ఉంటే ప్రతి చిన్న చినుకుకి మీరు ఇంట్లో ఉలిక్కిపడి లేవాల్సిందే. ఎక్సలెంట్. మనసును శిక్షణలో ఉంచుకోవడం అనేది ఎప్పుడూ రక్షించే ఒక కవచం లాంటిది. ఇక ఈ విశ్లేషణలో తర్వాటి విభాగానికి వద్దాం. 9 నుండి 12 వరకు ఉన్న శ్లోకాలు. ఇది నేటి సమాజానికి మరీ ముఖ్యమనిపిస్తోంది. సారాన్ని గుర్తించడం గురించి కదా. అవును, ఒకదానికి మనం నిజంగా అర్హులమా కాదా అని తెలుసుకోవడం గురించి ఇందులో చర్చించారు. మనసు నిండా మలినాలు పెట్టుకుని, ఇంద్రియ నిగ్రహం లేకుండా కేవలం కాషాయ వస్త్రం ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చాలా బోల్డ్గా చెప్పారు. ఆ వస్త్రానికి తన శీలంతో న్యాయం చేసేవాడే దానికి అర్హుడు అని స్పష్టం చేశారు. మనం బయటకు ఎలా కనిపిస్తున్నామనే దానిపైనే ఈ కాలంలో ఫోకస్ అంతా ఉంది కదా. దానికిది సరైన సమాధానం అనిపిస్తుంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే దీన్ని మనం వర్చ్యూ సిగ్నలింగ్ అనుకోవచ్చు. అంటే లోపలెలాంటి నిజాయితీ లేకుండా కేవలం బయటి ప్రపంచం ముందు గొప్పగా నీతిమంతుడిగా కనిపించాలని ప్రయత్నించడం. సోషల్ మీడియాలో గొప్ప గొప్ప కోట్స్ పెడుతూ నిజ జీవితంలో మాత్రం కనీస నైతికత లేకుండా ప్రవర్తించేవారికిది ఖచ్చితంగా వర్తిస్తుంది కదా. ఇక్కడే మిథ్యా సంకల్పాలు అనే పదాన్ని వాడారు. అంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు ప్రాధాన్యతలు. ఈ మిథ్యా సంకల్పాల వల్లే మనం అసారాన్ని సారమనుకునే ప్రమాదముంది. అసారమంటే ఏమాత్రం విలువ లేనిదే అని కదా అర్థం. అవును. ఒకరు వేసుకునే బ్రాండెడ్ బట్టలు, వాడే ఖరీదైన ఫోను లేదా వాళ్లకున్న ఫాలోవర్ల సంఖ్య చూసి వాళ్ళేదో గొప్ప సారాంశమున్న వ్యక్తులనుకోవడం ఇక్కడ అసారం. మరి ఈ గోలలో పడిపోకుండా ఆ అసలైన సారాన్ని లేదా ఎసెన్స్ని ఎలా పట్టుకోవాలి అంటారు? దానికి ఒకే ఒక మార్గముంది. సమ్యక్ సంకల్పాలు. అంటే సరైన, స్వచ్ఛమైన ఆలోచనలు. నిజమైన సారాన్ని గుర్తించడమంటే రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలకు, ఏమాత్రం అవసరం లేని విషయాలకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలుసుకోవడమే. మీ కుటుంబంతో గడిపే సమయం, మీ ఆరోగ్యం, మీ నిజాయితీ ఇవి సారం. అంటే మనం ఇంకొకరికి ఎలా కనిపిస్తున్నాం, ఇంకొకరు మన గురించి ఏమనుకుంటున్నారు అనేదే అసారం. కరెక్ట్. ఏది నకిలీయో, ఏది అసలైనదో తెలుసుకునే విచక్షణ కలిగి ఉండటమే నిజమైన అర్హత అని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. భలే చెప్పారు. ఈ విచక్షణ అనేది ఒక ఫిల్టర్లాగా పనిచేస్తుందన్నమాట. మరి ఈ సారాన్ని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేవలం తెలుసుకుంటే సరిపోతుందా? లేదు, ఆచరణ కూడా కావాలి కదా. ఇక్కడే ఈ గ్రంథం యొక్క ముగింపు శ్లోకాలు అత్యంత ఉత్సాహభరితంగా ఉంటాయి. సిద్ధాంతం కంటే ఆచరణే ముఖ్యం అని చెబుతూ 15 నుండి 20 వరకు ఉన్న శ్లోకాలలో, ముఖ్యంగా ఆ 19, 20వ శ్లోకాలలో వాడిన ఆ గొర్రెల కాపరు ఉదాహరణైతే అద్భుతం కదా. ఓహ్, ఆ ఉదాహరణ నిజంగా చాలా పదునైనది. ఒక వ్యక్తి ఎన్నో గొప్ప గ్రంథాలు చదివి ఉండొచ్చు, ఎన్నో శ్లోకాలను అనర్ఘలంగా వల్లెవేయవచ్చు, వేదికలెక్కి అద్భుతమైన ప్రసంగాలు చేయవచ్చు.
కానీ అందులో చెప్పిన ఏ ఒక్క విషయాన్ని తన జీవితంలో ఆచరణలో పెట్టకపోతే అతడు ఎలాంటివాడంటే ఇతరుల ఆవులను లెక్కపెట్టే గొర్రెల కాపరి లాంటివాడు అని ఎంత వ్యంగ్యంగా చెప్పారో చూడండి. అవును. ఒక కాపరి ఉన్నాడు, రోజంతా కంచెమీద కూర్చొని 100 ఆవులను లెక్కపెడతాడు. ఏ ఆవు రంగేమిటి, ఏది ఎంత పాలిస్తుంది అన్న డీటెయిల్స్ అన్నీ వాడికి తెలుసు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి ఆ ఆవుల నుండి ఒక్క చుక్క పాలు కూడా దక్కవు. ఎందుకంటే ఆ ఆవులు అతనివి కావు కదా. అలాగే జ్ఞానం ఎంతో ఉన్నా దాన్ని ఆచరించినంత వరకు ఆ జ్ఞానం వల్ల వచ్చే ఆనందం కానీ శాంతి కానీ ఆ వ్యక్తికి దక్కవు. అంటే ఆ గొర్రెల కాపరి ఉదాహరణ చూస్తుంటే నేటి కాలంలో 100ల కొద్దీ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు చదివి, పదుల సంఖ్యలో పాడ్కాస్ట్లు వినేసి, ప్రతిరోజూ ప్రొడక్టివిటీ హ్యాక్స్ గురించి వీడియోలు సేవ్ చేసుకుని, ప్రాక్టికల్గా ఏదీ ఆచరించని మన పరిస్థితికి అద్దం పడుతోంది గదా. నిజమే. మెనూ కార్డ్ మొత్తం చదివేసి ఆకలి తీరిపోయిందనుకునే రకం మనం. అవును. 100% నిజం. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న యుగంలో ఉన్నాం మనం. బుద్ధుడి విధానం ఎప్పుడూ అత్యంత ప్రాగ్మాటిక్గా ఉంటుంది. అనవసరమైన థీరీల గురించి ఆయన ఎప్పుడూ పెద్దగా చర్చించలేదు. కేవలం ఆచరణ గురించే కదా ఆయన చెప్పింది. అవును. ఆయన చెప్పిందల్లా ఒకటే, మీరు తక్కువ చదివినా పర్వాలేదు, గ్రంథాల మొత్తం కంటతా పట్టకపోయినా పర్వాలేదు, కాని ఏదైతే చదివారో అందులో రాగద్వేషాలను వదిలేసి కనీసం ఒక చిన్న సూత్రాన్నైనా నిజాయితీగా ఆచరించండి. ఆ ఆచరణే మనకు నిజమైన ఫలితాన్నిస్తుంది. పాపపుణ్యాల ఫలితాలు ఇక్కడే ఈ జీవితంలోనే మనం అనుభవిస్తాం కదా. అవును. మంచి చేసేవాడు తన అంతరాత్మ సాక్షిగా ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఆ ప్రశాంతతే అతనికి లభించే అసలైన సుగతి అని ఇక్కడ చాలా ప్రాక్టికల్గా ముగించారు. ఎంత వాస్తవమైన మాట. కేవలం మెదడును సమాచారంతో నింపేయడం కాదు, మనస్సును శిక్షణలోకి తీసుకురావడమే అసలైన చదువు. సరే, ఇప్పటివరకు మనం ఎన్నో లోతైన ఆచరణాత్మకమైన విషయాలను చాలా వివరంగా చర్చించాం. ఈ ప్రాచీన వనరుల నుండి మనం రోజువారీ జీవితంలోకి తీసుకోగల ఆ ప్రాక్టికల్ సూత్రాలను అత్యంత సరళంగా ఒకసారి సమీక్షిద్దాం. తప్పకుండా. మొదటిది, అన్నీ మన మనస్సులోనే మొదలవుతాయి కాబట్టి ఆ మనస్సును ఎల్లప్పుడూ గమనిస్తూ అదుపులో ఉంచుకోవడం. రెండవది, జీవితం అశాశ్వతమని గుర్తించి ఇతరుల పట్ల పగను, ద్వేషాన్ని వదిలేయడం. అవును. మూడవది, పైకి కనిపించే వేషధారణకు, నిజమైన విలువలకు మధ్య ఉన్న తేడాని గుర్తించి సారాన్ని గ్రహించడం. మరియు చివరగా, ఎంత గొప్పగా మాట్లాడామనేది కాదు, ఎంత చిన్న విషయాన్నైనా సరే ఎంత నిజాయితీగా ఆచరించాం అనేది. ఇవే మన దైనందిన జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తివంతమైన ప్రాక్టికల్ సూత్రాలు కదా. ఖచ్చితంగా. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఈనాటికి ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకోగలిగే ఒక అద్భుతమైన జీవన విధానాన్ని మన కళ్లముందుంచింది. నిజమే. అయితే ముగింపుగా ఆలోచనలే మన వాస్తవికతను నిర్మిస్తాయని మనం తెలుసుకున్నాం. మరి ఎలాంటి బాహ్యచర్య తీసుకోకముందే కేవలం మన అంతరంగంలో రేగే నిశ్శబ్ద ఆలోచనల ద్వారా మనం ప్రతిక్షణం ఎలాంటి అదృశ్య సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాం? మనసు అనే ఆ ఖాళీ కాన్వాస్ మీద మనం గీస్తున్న మొదటి గీత రేపు మనకు ప్రశాంతతనిచ్చే నీడవుతుందా, లేక దుఃఖాన్నిచ్చే బండిచక్రమవుతుందా? ఇది ఎవరికి వారు అన్వేషించాల్సిన అంతరంగిక ప్రయాణం.